పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసునందు విశ్రమించుట. ప్రియులరా, అరణ్యములో ప్రభువు ఇజ్రాయేలీలకు మన్నాను అద్భుతముగా సమకూర్చినప్పుడు నిర్గమాకాండం 16వ అధ్యాయంలో విశ్రాంతి దినం మొదటిసారి ప్రస్తావించబడింది. దేవుని బిడ్డలారా, 7వ రోజున దేవుడు మన్నాను దయచేయడు కనుక 6వ రోజునే మన్నాను రెండింతలు సేకరించుకోవాలని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించబడింది. దీని తరువాత కొంతకాలానికే విశ్రాంతి దినాన్ని పాటించాలని ప్రభువు 10 ఆజ్ఞల్లో ఆజ్ఞాపించాడు. సృష్టిని చేసిన తర్వాత దేవుడు తీసుకున్న 7వ రోజు విశ్రాంతితో ఆయన విశ్రాంతి దినాన్ని ఈ ఆజ్ఞలో అనుసంధానించాడు. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో బయలుపరచబడినట్లుగా విశ్రాంతి దినం సాదృశ్యం నిర్గమాకాండం 23వ అధ్యాయం 12వ వచనం ప్రకారం వారములో ఒకరోజు మానవునికి జంతువులకు శారీరక విశ్రాంతినివ్వడమే విశ్రాంతి దినములోని ఒక ఉద్దేశం. ప్రియులారా, తారాస్థాయిలో శరీరం పనిచేయాలంటే దానికి ప్రతి వారం కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి అవసరం అని ఈనాడు వైద్య శాస్త్రం నిరూపిస్తుంది. దేవుని బిడ్డలారా, యూదులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారని, వారి స్వప్రయత్నాల ద్వారా కాకుండా దేవుని అద్భుత శక్తితో బంధకము నుండి విడిపించబడ్డారని గుర్తు చేయడానికి విశ్రాంతి దినం ఉందని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనములో కూడా స్పష్టంగా పేర్కొంటుంది. ప్రియులారా, క్రొత్త నిబంధనలో కూడా విశ్రాంతి దినానికి స్పష్టమైన ఉద్దేశం ఉంది. విశ్రాంతి దినం రాబోయే వాటి ఛాయ మాత్రమే కానీ ఇప్పుడు అది క్రీస్తులో నెరవేరిందని కొలస్సీ 2:16-17లో పౌలు బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు క్రొత్త నిబంధన విశ్వాసులందరికీ క్రియాశీలకముగా తగినంతగా పనిచేయని విశ్రాంతి దినము గురించి హెబ్రీ 4:1-11 వచనాల్లో చెబుతుంది. ప్రియులారా, స్వప్రయత్నాలతో పనిచేయడం మానేసి మన ద్వారా దేవుడు కార్యం చేసేలా అనుమతించే విధముగా దేవునితో కలిగి ఉండే సంబంధాన్ని గురించి మాత్రమే ఈ క్రొత్త నిబంధన విశ్రాంతి దినపు విశ్రాంతి చెబుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం ఒక దినము కాదు కానీ యేసు ద్వారా దేవునితో ఉన్న సంబంధం మాత్రమే. ఆయన ప్రేమలో విశ్రమించండి. ఈనాడు ఆయన నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి దేవా. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభువ, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, మరి ఈ సమయంలో నూతన సంవత్సరము తండ్రి, నూతన వార్షికోత్సవ బిడ్డలకు మరొకసారి నీ ఆశీర్వాదములు దయచేయమని
నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతిదినం ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. చదువుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాయించిన బిడ్డలను దీవించి నూతన జ్ఞానమును బిడ్డలకు దయచేయండి తండ్రి. దీన్ని దీవెనల చేత నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరు తోడై ఉండండి. సార్వత్రిక సంఘాన్ని ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువా నీ ప్రియబిడ్డలందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.